అట్లా లోపలికి పోయింది పోసుకొని తాగండి తాగండి ఎప్పుడు విడివిడిగా 3 సార్లు విడివిడిగా తాగవలేను. తర్వాత ఆడవాళ్ళు కూడా మీరు ఎట్లా తీసుకున్నారు అట్లా చెప్పవలేను. ముగ్గురు వచ్చేటట్టు ఆచమ్య కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ ఇచ్చారా? ఆడవాళ్ళు కూడా మీరు మగాళ్ళే ఇవ్వాలి, వాళ్ళకి ముందు చెంచా. ఆచమ్య కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ చేయగలుగుతాడు. గోవింద విష్ణు వసురాది పురాణ శ్రీరాజుకే సంఖ్య సపద్మావదాముద్ర అచ్యుతాంత విశ్వోత్తమ అదోక్షజ నారసింహ ఉపేంద్రాయ నమః, హరి శ్రీకృష్ణాయ నమః. 2 అక్షంతలు కళకద్దుకొని వెనకాల వేసుకోండి. ఆసనంతరస్యాహమేరవశం చంద శ్రీకూర్మో దేవత ఆసనే వినియోగ. జ్ఞానం తాగి దండం పెట్టుకొని 3 సార్లు చెయ్యి మడతేసి ఇట్లా పైకి కుడిచే పైకి పెట్టుకొని ఎడం చేయి కింద పెట్టుకొని ఇట్లా ఇట్లా తాకి దండం పెట్టినప్పుడు చేతులు మామూలు ఉండాలి. అట్లా అంతే 3 సార్లు. పృథ్వీత్వయా కృతాలోగా దేవి విష్ణాకృత కొంచెదారే మాం దేవి పవిత్రం పురుషాసనం అశేష జగదాధారామస్త్రం కోర్మరూపిణి ఆసనస్య విగత భక్తానాం తం భజే హరిం అం అనంతాసనాయ నమః. ప్రణవస్య గంట అక్కడ గంట నాకు ఇచ్చేసారు. దేవతాభ్యం అం అనంతాసనాయ నమః. ప్రణవస్య బ్రహ్మ ఋషి దైవీ గాయత్రీ చంద పరమాత్మా దేవత ప్రాణాయామే వినియోగ. ఓం భూ ఇట్లా ఓం భూ అంటే ఎడం ముక్కుతో ఇదేంటంటే ముక్కు పట్టుకోవడం అంటే ఏదో ఫార్మాలిటీగా పట్టుకోవడం. దీనిని ప్రాణాయామము అంటారు. ప్రాణాయామం అంటే ఎడం ముక్కుతో గాలి పీల్చుకోవాలి, ఎమ్మటే ముక్కు ముయ్యాలి, లోపల బంధించాలి, గాలిని బంధించాలి. మళ్ళీ వదిలేటప్పుడు ఎడం ముక్కుని అట్టా పూసి కుడి ముక్కుతో బయటకు వదలాలి. దీన్ని ప్రాణాయామం అంటారు. అంటే మనకి ఆక్సిజన్ లోపలికి పీల్చుకున్నాక కొద్ది క్షణాలన్నా అంటే క్షణాల్లో మనం ఓపిక ఉన్నంత వరకు మహారుషులు అంటే వాళ్ళు ఎక్కువసేపు 1/4 గంట బట్టి 10 నిమిషాలు 5 నిమిషాలు పెట్టేవాడు బాగుగా. అట్లా లోపలికి పీల్చుకొని వదులుతుంటే అట్లా త్రిప్రాణాయామం అంటే కనీసం 3 సార్లు చెయ్యాలి రోజు కానీ చెప్తున్నారు. అలా చేసినట్లయితే ఆక్సిజన్ లోపలికి వెళ్ళి మనలో ఉన్నటువంటి అవయవాలన్నిటి కూడా ఆక్సిజన్ పూర్తిగా చేరి యాక్టివ్గా ఉంటుంది. దీన్ని ఏంటంటే అట్లా ఉంటుంది. సైన్స్ పరంగా చెప్పుకోకుండా ఇట్లా చెప్తే మంత్రం అని మన లోపల మననం చేసుకుంటే అది మనం సర్వదా కాపాడుతుంది అని శాస్త్రం. అది ఓం భూ ఓం భవ ఓం శుభ ఓం మహ ఓం జన ఓం తప ఓం సత్యం ఓం తత్వరేణ్యం భగవో దేవస్య దేవి దియో యోగయాలు ఓం ఆభోజ్యోతులు సంస్కృతం బ్రహ్మభవస్సు ఎడం చేయాల పెట్టి కుడి చేతి పెట్టుకుని కుడి తోడ మీద పెట్టుకోండి. కుడి తోడ మీద ఎడం చేయి కింద ఉండాలి, కుడి చేయి పైకి ఉండాలి అంతే. శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణురగ్రహ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః గిరివరాబ్దే శ్వేతవరాహకల్పే వైవస్వమంతరే కలయుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీ వెంకటాచల సోత్ర దిగ్భాగే కృష్ణా కావేర్యోర్ మధ్యప్రదేశే భగవత్ సన్నిధౌ భగవద్భాగవతాచార్యాణాం సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే శ్రీ క్రోధి రామ సంవత్సరే దక్షిణాయనే వర్షఋతు భాద్రపదమాసే శుక్లపక్షే పంచమ్యాయాం భానువాసరే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీమద్ అఖిలాండ కోటి నమస్కారం చేసుకోండి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య సర్వదేవతా స్వరూప వారి గణపతి దేవతాముద్దిశ్య గణపతి దేవతా ప్రీత్యర్థం యజమానస్య ఇప్పుడు చెప్పండి గోత్రం చెప్పండి. వల్లిక గోత్రోద్భవస్య కమలాకర నామదేశ్య సరితా నామదేవచ్యాః వెంకట వైనతేయ నామదేవచ్యాః అంతే సహ కుటుంబానాం వైడివాడ గోత్రోద్భవస్య సుబ్బారావు నామదేశ్య ధర్మచ్యాః నాగదుర్గారాణి నామదేవచ్యాః సునైనా నామదేవచ్యాః అంతే సహ కుటుంబానాం అయోధ్య గోత్రోద్భవస్య సుబ్బారావు నామదేశ్య ధర్మచ్యాః సుబ్బాయమ్మ నామదేవచ్యాః రాజ్యలక్ష్మి నామదేవచ్యాః ప్రశాంతి నామదేవచ్యాః సహ కుటుంబానాం స్వామివారికి చూసి తలపెట్టి పెట్టుకోండి. ఇట్లా హృదయానికి పెట్టుకోండి. చూసి మమ అనండి చెప్పండి. మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ
ఫల పురుషార్థ ఫల శిక్షార్థం ఏ ఏ గ్రహాः అరిష్ట స్థానేషు స్థితానాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫల శిక్షార్థం మమ వ్యాపారైః వ్యవసాయైః ఉద్యోగైః ఆనుకూల్యత ఫల శిక్షార్థం మమ సర్వ శత్రు వినాశనార్థం పలాయనార్థం పరిపూర్ణ వరసిద్ధి గణపతి అనుగ్రహ ప్రసాద శిక్షార్థం వరసిద్ధి గణపతి పూజాకరిషే. మీ దగ్గర ఒక గ్లాసు తాకండి. ఇందాక ఆచమన పాత్ర కాకుండా రెండో పాత్ర, ఆచమన పాత్ర వద్దు, రెండో పాత్ర తాకండి. అందుకే దాంట్లో రెండు అవసరాలు బస్సులు అది కొట్టి పెట్టేటువంటి గ్లాసు రాజుకి ఒక చిన్న బస్సు రాజు కొట్టు పెట్టేయండి. డ్యాన్స్ చేస్తున్నావు నువ్వు లేదా రాత్రి ఫోన్ చేశారు ఏమేమి సాంగ్స్ ప్రిపేర్ అయ్యావు? చదువుకోండి, మగాడు చదువుకోండి. ముందు సాంబాబులో ఒక్కొక్క నీళ్ళు మీద చదువుకోండి. అట్లా తర్వాత ఆడవాళ్ళ మీద చల్లండి. తర్వాత మీరు తీసుకొచ్చిన పూజా ద్రవ్యాల మీద చల్లండి. సుబ్బారావు గారు ఏమండి, సుబ్బారావు గారు అది వాటి మీద కూడా ఒకసారి అండి. ఇది 8 వాళ్ళ 2 సార్లు ఒకసారి అంతే. येन देवा पवित्रेण आत्मानं पुनः देव सहस्रधारेण पवमानि पुनन्तु मां राजापत्यं पवित्रं चतुर्ध्यामं हिरण्मयं येन ब्रह्म विदोवयं पोतं ब्रह्म पुनीमहे इंद्रसु नीति सामापुनादो सोमस्य च वरुणस्य मीच यमो राजा पुनाभि पुनातु मां. లేచి నిలబడండి మగాళ్ళు. మాగారి దగ్గరికి వెళ్ళండి. అయ్యని దాటుకుంటే పక్కన పెట్టుకొని వెళ్ళండి. అట్లా ఎడం చేతిలో పెట్టుకోండి. ఎడం చేతిలో పెట్టుకోండి. కుడి చేతితో స్వామివారిని తాకండి. అక్కడ వర్షిస్తాను ఆ మంత్రం అయిపోయేదా గట్టగా పెట్టుకున్నాం అంతే. ఓం అసురి జపస్వాక్యు పర ప్రాణమోహదేవి భోగం జోగ్ పశ్చేం సూర్యపుత్ర మర్మదే పడయాన్ స్వస్తి అమృతమై ప్రాణ అమృతమాప ప్రాణానే విలాస్తానం అపక్వయైతి. అసురి జపస్వాక్యు పర ప్రాణమోహదేవి భోగం జోగ్ పశ్చేం సూర్యపుత్ర మర్మదే పడయాన్ స్వస్తి అమృతమై ప్రాణ అమృతమాప ప్రాణానే విలాస్తానం అపక్వయైతి. ఓం గణానాంతవా తీసేయి. ఆ గ్లాస్ తీసు గణం పెట్టుకోండి మీరు కూడా. जय श्रीमद रमारमण गोविंद नम पार्वतीपति हर हर महादेव शंभो शंकर. जय गणेश महाराज की हुशारगा. जय गणेश महाराज की जय गणेश महाराज की. తీసుకోండి, చేత్తో పట్టుకోండి. అట్లా తర్వాత ఆడవాళ్ళ మీద చల్లండి. తర్వాత మీరు తీసుకొచ్చిన పూజా ద్రవ్యాల మీద చల్లండి. సుబ్బారావు గారు ఏమండి, సుబ్బారావు గారు అది వాటి మీద కూడా ఒకసారి అండి. ఇది 8 వాళ్ళ 2 సార్లు ఒకసారి అంతే. येन देवा पवित्रेण आत्मानं पुनः देव सहस्रधारेण पवमानि पुनन्तु मां राजापत्यं पवित्रं चतुर्ध्यामं हिरण्मयं येन ब्रह्म विदोवयं पोतं ब्रह्म पुनीमहे इंद्रसु नीति सामापुनादो सोमस्य च वरुणस्य मीच यमो राजा पुनाभि पुनातु मां. లేచి నిలబడండి మగాళ్ళు. మాగారి దగ్గరికి వెళ్ళండి. అయ్యని దాటుకుంటే పక్కన పెట్టుకొని వెళ్ళండి. అట్లా ఎడం చేతిలో పెట్టుకోండి. ఎడం చేతిలో పెట్టుకోండి. కుడి చేతితో స్వామివారిని తాకండి. అక్కడ వర్షిస్తాను ఆ మంత్రం అయిపోయేదా గట్టగా పెట్టుకున్నాం అంతే. ఓం అసురి జపస్వాక్యు పర ప్రాణమోహదేవి భోగం జోగ్ పశ్చేం సూర్యపుత్ర మర్మదే పడయాన్ స్వస్తి అమృతమై ప్రాణ అమృతమాప ప్రాణానే విలాస్తానం అపక్వయైతి. అసురి జపస్వాక్యు పర ప్రాణమోహదేవి భోగం జోగ్ పశ్చేం సూర్యపుత్ర మర్మదే పడయాన్ స్వస్తి అమృతమై ప్రాణ అమృతమాప ప్రాణానే విలాస్తానం అపక్వయైతి. ఓం గణానాంతవా తీసేయి. ఆ గ్లాస్ తీసుకోండి. ఇందాక మీరు అభిమంత్రి నీళ్ళు గ్లాస్ తీసుకోండి. ఎడం చేతితో పట్టుకోండి. అట్లా
గణానాన్వా గణపతి కుంభవామహే కవి గౌరవసమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పృతాన్ శృణ్వన్నోదివేసి దదాతం ఓం మహాగణాధిపతయే నమః సాంగం సాయినం సవాహనం సజగత మహాగణపతి ఓం ధాతా పురస్తా చతుర్వర్తి ఓం రాజాధిరాజాయ ప్రసన్న సాగినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామాయ ముఖ్యం కామేశ్వరోపై శ్రోమసుదాదు కుబీరాయ శ్రవణాయ మహారాజాయ నమః ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మ ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురో నమః అంతఃచరతి గురుదేవ గుహాయాం విశ్వం మోక్షిషో ఓం యజ్ఞస్తం వషట్కారస్తం ఇంద్రస్తం పుత్రస్తం విష్ణుస్తం బ్రహ్మస్తం ప్రజాపతి త్వం తదా భాగో జ్యోతిరసోమకం బ్రహ్మభోర్భవ శివరం అలైకం విష్ణువేదం జగన్నుపతి యజ్ఞో వై విష్ణు యజ్ఞేవాంతర ప్రతిష్టతి స్తోత్రజోహోతి విష్ణవే స్వాహ యజ్ఞాయ స్వాహ ప్రతిష్ఠాయ స్వాహేతి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాదు మహాదేవ్యై విద్మహే విష్ణు భక్తై ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాదు ధనుర్ధరాయ విద్మహే సర్వసిద్ధై ధీమహి తన్నో ధరా ప్రచోదయాదు తత్పురుషాయ విద్మహే మహాకృతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాదు తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో ఉగ్ర ప్రచోదయాదు కాచాయనాయ విద్మహే కన్యకుమార ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాదు వాగ్దేవస్య విద్మహే బ్రహ్మ భక్తై ధీమహి తన్నో నివేదయామి కాశ్మీర ఫలం నివేదయామి రంభా ఫలాన్ని నివేదయామి ముక్తాపురం నివేదయామి గుడువర్గా నివేదయామి గుడాపుపా నివేదయామి క్షీరాన్ని నివేదయామి దరిబోధన నివేదయామి విచిత్రాలను నివేదయామి ఓం ప్రణాయ స్వ అపానాయ స్వ వ్యానాయ స్వ ఉదానాయ స్వ సమానాయ స్వ అపానాయ స్వ 3 సార్లు నీళ్లు చూపించి కింద పెడుతున్నట్ట మధ్య మధ్య పానీయం సమర్పయామి హస్త ప్రక్షాళయామి పాద ప్రక్షాళయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఒక 2 నిమిషాలు ఇది అయిపోయాక ఆడుకుందాం ఓకేగా మరి అదే పైన కూడా తపస్సేస్తున్నాడు కింద కూడా తపస్సేస్తున్నాడు ఇవేముంటాయి మేము చెప్తుంటాం కామన్గా సరే భగవంతుడు పాపం వీళ్ళ తపస్సుకు మెచ్చి భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమయ్యి నీకేం వరం కావాలో కోరుకోమని అడిగాడు అడిగితే కింద ఉన్నాడు అడిగాడు ముందు అడగాని వీడేమన్నాడంటే పైన ఒక ఆయన ఉన్నాడంటే ఆయన కూడా తపస్సు చేస్తున్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి ఏం కావాలో అడిగి తర్వాత నా దగ్గరికి రండి అన్నాడు వీడేమనుకున్నాడంటే పాపం వీడు ఎంత మంచివాడు పాపం వీడికి ప్రత్యక్షం అయితే నాకు కాదంటే పలానాడికి ఇచ్చిన తర్వాత నా దగ్గర అంటే పర్వాలేదు అని అన్నాడు అనుకుని భగవంతుడు పైకి వెళ్ళాడు పైకి వెళ్ళిన తర్వాత పైకి అంటే పైన నీకు సమస్యలు పెంచా నీకేం వరం కావాలో కోరుకోమని అడిగాడు అడగానే వాడి కూడా కలిసి తెచ్చి నేను కాదు స్వామి ముందు కింద ఉన్నాడు కదా వాడికి ఏం కావాలో అడిగి వెళ్ళాను సరే అని చెప్పి కిందకి వెళ్ళి నీకే కాదు నీకేం కావాలో ముందు అడగమంటున్నాడయ్యా నువ్వేం కావాలో కోరుకోమని అడిగాడు అట్లా వద్దు స్వామి ముందు పైన అడిగి దగ్గర చెప్పమన్నాడు అట్లా పైకి కిందకి స్వామి వారిని 4-5 సార్లు తిప్పిన తర్వాత కింద ఉన్నాడు ఒక ఆలోచన వచ్చింది పైన ఉన్నాడు ఏమడిగాడు నాకు మా వాడికి కింద ఉన్నాడు ఏమి ఇస్తే వరం దానికి డబల్ ఇవ్వాలి నాకు దానికి డబల్ ఇవ్వాలని కోరుకున్నాడు పైన అడిగి ఇసుకుబుట్టి దానికి కూడా ఏదో ఒకటి చెప్పడానికి వాళ్ళ ఏంటి ఇవ్వాలా అని అడిగితే సరే స్వామి మీరు ఏదో 4-5 సార్లు తిరిగారు పాపం కష్టపడి కింద నాడికి ఏమి ఇస్తారో దానికన్నా అది యాదృచ్ఛిగా నాకు డబ్బులు ఇవ్వాలి ఆయన కింద 1 లక్ష ఇచ్చాడు పైన 2 లక్షలు రావాలి కింద 2 డాబాలు వచ్చింది పైన 2 డాబాలు రావాలి 4 డాబాలు రావాలి వాడికి 2 కార్లు ఇచ్చాడు 4 కార్లు రావాలి అంతా డబల్ అనమాట వాడికి 2 పిల్లలు ఇచ్చావు 4 పిల్లలు ఇవ్వాలి అర్థమైంది మీకు అట్లా కోరుకోగానే కింద దగ్గరికి వెళ్ళి బాబు నువ్వు కోరుకున్నా ఏదో బాలని చెప్పి అడిగాడు భగవంతుడు అడిగేసరికి ఆయన పైన ఉన్నాడు ఏమి అడిగాడు అని అడిగాడు అడిగితే ఏమైనా ఇప్పుడు 4-5 సార్లు తిరిగాం కదా పైకి కిందకి నీకేది ఇస్తే అది డబల్ ఇమ్మన్నాడు పైన ఆయన అని అడిగాడు అడగడానికి వీడు బాగుగంటే ఆలోచిస్తాడు 10 నిమిషాలు ఆలోచించి ఆమె నాకు కళ్ళు పోయేది చేయమన్నాడు పైన ఉన్నాడు తదాస్తున్నాడు ఈయన పైన ముందే చెప్పొచ్చాడు పైకి ఆయన దగ్గరికి వెళ్ళక్కర్లా వీడికి 2 కళ్ళు పోయింది ఏమైంది అసూయ వీడు తపస్సు 8 సంవత్సరాలు ఇప్పుడు గడ్డమే ఇప్పుడు తపస్సుగానే జపంగా లేదని 1 గంట 2 గంటలో లేదా 10 రోజులు 20 రోజులు 10 రోజులు నెల రోజులు సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేస్తాడుగా ఆ 10 సంవత్సరాలు కష్టపడి భగవన్నామ స్మరణ చేసి స్వామి రావాలి అని కోరుకొని వాడేం కోరుకున్నాడు కడుపోకుడు అంటే అసూయతో కేవలం అసూయతో వాడికన్నా ఎక్కువ మనకన్నా వాడికి ఎక్కువ ఉండడానికి లేదు అనేటటువంటి ఒక అసూయతో కోరుకున్నాడు అందుకని ఏంటంటే మనం ఏ పని చేసినా కూడా లోక కళ్యాణాంత సంకల్పం ఏదో ఎంత పొడిపించారు చదవమని మన హార్ష ధర్మం మన ధర్మం ఏంటి అందరూ బాగుండాలి అని కోరుకునే ధర్మం
అలాంటి ధర్మాన్ని మనం పాటించేది హిందువులు. మనం హిందువులు మనుషులు. మనం భగవంతుడు ఏం కోరుకున్నాయా చక్కగా ఉండేటట్టు చెయ్యి. అయితే మనం మానవ సహజంగా మానవుడు ఉండేటట్టు ప్రతి వాడికి కష్టాలు ఉంటాయి. కష్టాలు లేని మనిషి ఉండడు అసలు. నాకు కూడా ఇంక్లూడింగ్ మీ. కష్టం లేనాడు ఉన్నాడు. ఇప్పుడు మీకు ఏదైనా కష్టం వచ్చింది నాకు చెప్తున్నారు. నేనే కష్టం వచ్చింది డైరెక్ట్గా భగవంతుడు చెప్తాను. పక్కన చెప్తే తీర్చలేడుగా. కాబట్టి నాకు ఇట్లా బాగోలేదండి ఒంట్లో మీరు ఏదైనా చెయ్యాలని అడిగాడు. డాక్టర్ దగ్గర అయితే మామూలే. ఏదైనా పెద్ద కష్టం ఏది తీర్చలేని మనుషులు మమ అనుకోండి. పూర్వక్ యజమానస్య సకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు మనోవాంఛాఫల సిద్ధిరస్తు వరసిద్ధి గణపతి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. Surya